హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? మీరు విన్నది కరెక్టే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుల వారు ఉన్నారు కదా, వారికి ఒకరోజు ఒక కళ వస్తుందట. ఆ కళలో ఆయన యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది రాక్షసులతోటి. ఆయన బ్రహ్మైక్య సిద్ధిని ఆల్రెడీ పొందేసిన వ్యక్తి. నాకు అసలు కళలు రావడం ఏంటి అని ఒక డౌట్ తోటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, తండ్రి నాకు ఇట్లాంటి ఒక కళ వచ్చింది, ఏంటిది అని. అప్పుడు బ్రహ్మగారు చెప్తారట, నాయన నువ్వు మన పురాణాల్లో ఉన్న యుద్ధాలు, దేవదానవ యుద్ధాల గురించి విన్నప్పుడు రాక్షసులు దేవతల్ని ఇంత ఇబ్బంది పెట్టారా అని రాక్షసుల మీద విపరీతమైన కోపాన్ని పొందావు. అది నీ మనసులో రిజిస్టర్ అయిపోయి కళలాగా వచ్చింది. నువ్వు ఒక అవతారం తీసుకుని దానవుల మీద యుద్ధం చేయడం ఒక్కటే దీనికి మార్గము అని చెప్పి చెప్తారట. అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత పరమశివుడికి పార్వతికి కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో వారు వస్తారు. సో ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు అని అడిగితే సనత్ కుమారుల వారు అని చెప్పండి. ఓకేనా? మరిన్ని విషయాల కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.